హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మండే ఎపిసోడ్ ఏం జరిగింది వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే తనుజ అండ్ దివ్య ఇద్దరు కూర్చొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. బర్నీ ఎలిమినేట్ అయ్యాడు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరూ లేచి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళు నిద్ర లేచేటప్పటికి హౌస్ అంతా బెలూన్స్తో నిండిపోయి ఉంటుంది. మండే ఎపిసోడ్ అంటే నామినేషన్స్ కోసమే అందరూ వెయిట్ చేస్తారు. నామినేషన్స్తోనే స్టార్ట్ అవుతుంది. గౌరవ్ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కెప్టెన్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ ఒక పవర్ ఇస్తారు బిగ్ బాస్. 2 పిల్స్ ఇస్తారు, రెడ్ అండ్ బ్లూ పిల్స్. ఎవరికి కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోమంటే గౌరవ్ బ్లూ పిల్ సెలెక్ట్ చేసుకుంటాడు, సుమన్ శెట్టి రెడ్ పిల్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇద్దరిని ఓపెన్ చేయమన్నప్పుడు సుమన్ శెట్టి రెడ్ పిల్లో సేవ్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. గౌరవ్ బ్లూ పిల్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో సేవ్ అనదర్ వన్ అని ఉంటుంది. బిగ్ బాస్ సేవ్ యువర్ సెల్ఫ్ ఉంది కాబట్టి సుమన్ శెట్టి మీరు నామినేషన్స్ సేవ్ అయ్యారు. గౌరవ్ మీరు సేవ్ అనదర్ వన్ ఉంది కాబట్టి మీకు సమయానుసారం నేను చెప్తాను దాన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి మీరు నామినేషన్లో ఉన్నారని చెప్తారు. ఇప్పుడు నామినేషన్స్ ప్రాసెస్ కోసం ఇమాన్యుయల్ అండ్ ఆయేషా ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్. ఎందుకంటే ఇమాన్యుయల్ దగ్గర పవర్ అస్త్రాల్లో సెకండ్ పవర్ ఇదే అని చెప్తారు. ఆయేషా దగ్గర పవర్ స్టోన్ ఉంది కాబట్టి ఆయేషాకి ఈ పవర్ వస్తుందని చెప్తారు. ఇద్దరికి ఒక టాస్క్ పెడతారు, బెలూన్ టాస్క్. హౌస్లో మొత్తం బెలూన్స్ నిండిపోయి ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ పగలకొట్టి దాంట్లో కొన్ని టికెట్స్ ఉంటాయి. ఎవరు ఎక్కువ కలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్నదాన్ని బట్టి నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని బిగ్ బాస్ చెప్తారు. ఇమాన్యుయల్ అండ్ ఆయేషా ఇద్దరు బెలూన్ టాస్క్ ఆడతారు. మొత్తం బెలూన్స్ పగలకొడితే ఇమాన్యుయల్కి 5 టికెట్స్, ఆయేషాకి 3 టికెట్స్ ఉంటాయి. అప్పుడు ఇమాన్యుయల్ తన టికెట్స్లో ఏముందో చెప్తారు. 2 టికెట్స్లో 2 నామినేట్ అని ఉంటుంది, 3 టికెట్స్లో 1 నామినేట్ అని ఉంటుంది. ఆయేషా దగ్గరికి వచ్చిన 3 టికెట్స్లో ఒకటి డైరెక్ట్ నామినేషన్ ఉంటుంది, రెండిట్లో సింగిల్ నామినేషన్ అని ఉంటుంది. మీకు నచ్చిన వాళ్ళకి ఈ టికెట్స్ ఇవ్వచ్చు అని బిగ్ బాస్ చెప్తారు. అప్పుడు ఆయేషా డైరెక్ట్ నామినేషన్ నా దగ్గరే పెట్టుకుంటాను బిగ్ బాస్ అని ఒక నామినేషన్ సంజనాకి, ఇంకో నామినేషన్ సాయి శ్రీనివాస్కి ఇస్తుంది. ఇమాన్యుయల్ ఒక నామినేషన్ తనూజాకి, 2 నామినేషన్ ఉన్నది దివ్యాకి, 2 నామినేషన్ ఉంది రీతుకి, ఒక నామినేషన్ ఉంది కళ్యాణ్కి, ఒక నామినేషన్ ఉంది రమ్యకి ఇస్తారు. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ముందుగా ఆయేషాని డైరెక్ట్ నామినేషన్ ఎవరు చేస్తారంటే ఆయేషా రీతుని డైరెక్ట్ నామినేట్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైటే జరుగుతుంది. ఇక్కడ ఆయేషా మాట్లాడే విధానం చెప్పేది కరెక్ట్ ఉండొచ్చు, కానీ మాట్లాడే విధానం అస్సలు కరెక్ట్గా లేదు. చాలా పెద్ద గొడవే జరుగుతుంది. బిగ్ బాస్ నెక్స్ట్ దివ్యాని నామినేట్ చేయమని పిలిచినప్పుడు దివ్య తన ఫస్ట్ నామినేషన్ సాయి శ్రీనివాస్ చేస్తుంది, సెకండ్ నామినేషన్ ఆయేషా చేస్తుంది. ఇక్కడ అంత పెద్ద డిస్కషన్ ఏం జరగదు, కొంచెం స్లైట్ డిస్కషన్తో ఆ నామినేషన్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ రీతుని పిలుస్తారు. రీతు తన ఫస్ట్ నామినేషన్ ఆయేషా చేస్తుంది. ఇది తెలిసిందే, ఆయేషా డైరెక్ట్ నామినేషన్ రీతుని చేసింది, రీతు తన నామినేట్ ఒకటి ఆయేషాని చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ సేమ్ పెద్ద గొడవే జరుగుతుంది. ఇద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. ఆయేషా కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అది తగ్గించుకుంటే చాలా బెటర్, లేకపోతే హౌస్లో ఉండటం చాలా కష్టం. నెక్స్ట్ రాముని చేస్తుంది. రాము కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఓవర్ యాక్షన్ ఎక్కువే అవుతుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు అసలు హౌస్లో కనపట్టలేదు అని రీతు చెప్తే అయితే కళ్ళు చెక్ చేయించుకో అంటాడు. వాళ్ళు నానాల్సిన అవసరమే లేదు, కొంచెం ఓవర్గా ఉంది రాము యాటిట్యూడ్. నెక్స్ట్ బిగ్ బాస్ రమ్యని నామినేట్ చేయమన్నప్పుడు రమ్య తనుజాని నామినేట్ చేస్తుంది. వాళ్ళిద్దరికీ తనుజ వెనకాల మాట్లాడి ఆల్రెడీ ఆ వీడియోస్ చూపించారు కదా బిగ్ బాస్ వీకెండ్లో. వెళ్ళి సేమ్ పాయింట్స్ చెప్తుంది. నీ గేమ్ వేరే వాళ్ళ బాండింగ్స్ పెట్టుకొని ఆడుతున్నావు, నీ గేమ్ సరిగ్గా కనపట్లేదు, నువ్వు సరిగ్గా ఆడట్లేదు, అదే మైండ్ చెప్తుంది. అంతటితో కొంచెం డిస్కషన్తోనే ఎండ్ అయిపోతుంది రమ్య అండ్ తనుజ మధ్య. నెక్స్ట్ బిగ్ బాస్ తనుజాని నామినేట్ చేయనప్పుడు సేమ్ టిట్ ఫర్ టాట్ అన్నట్టు రమ్య తనుజాని చేసి తనుజ వచ్చి రమ్యని నామినేట్ చేస్తుంది. ఇప్పుడు రమ్య అండ్ తనుజ ఇద్దరి మధ్య పెద్ద ఫైటే జరుగుతుంది. ఇద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. తనుజ ఆల్రెడీ వీడియో చూసింది కాబట్టి ఇండైరెక్ట్గా 2 చేతులు కలిస్తేనేగా చప్పట్లు కలుస్తూనే బాగా వినపడుతుందా, సౌండ్ వస్తుందా, అయితే ఒక 2 చేతులు కలిస్తే చప్పట్లు, ఒక సింగిల్ హ్యాండ్తో విజిల్ ఎంత బాగా వస్తుందని చెప్పి విజిల్ వేస్తుంది. మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నా మీద చెయ్యి వెయ్యి, నా తల మీద చేయబెట్టి ప్యాంపరింగ్ చెయ్యి, అలా కొంచెం ఓవర్గానే ఉంది. కంటెంట్ కోసం చేసినట్టుంది తనుజ తప్ప నామినేషన్ ప్రాసెస్ అలాగ లేదు అసలు. అలా చేయకుండా ఉంటే బాగుండేది. కొంచెం నామినేషన్ డైరెక్ట్ తనకి నచ్చలేదని పాయింట్ చెప్పినా సరిపోయేది. ఇలా చేయడం కొంచెం ఓవర్గానే అనిపించింది తనుజ చేసింది. అలాగని రమ్య ఏం తక్కువ కాదు, రమ్య కూడా చాలా ఓవరే చేసింది. సెల్ఫిష్ రాణి, ఫేక్ రాణి ఇలాంటి మాట్లాడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేయమన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి సంజనాని నామినేట్ చేస్తారు. ఇక్కడ ఇమాన్యుయల్కి అసలు నచ్చదు. ఎందుకంటే ముందుగా ఎవరు నామినేట్ చేస్తారని మాట్లాడుకుని టికెట్ ఇస్తాడు ఇమాన్యుయల్. కానీ
పవన్ కళ్యాణ్ నేను తనుజాని చేస్తాను అని చెప్తాడు. అందుకే తనకి టికెట్ ఇస్తాడు. కానీ వచ్చి సంజనాని చేసేసరికి ఇమానికి అలా నచ్చదు. నీకు డెమాన్, పవన్, రీతు ఎలా అన్యాయం వెన్నుపోటు అనుకున్నావో ఇప్పుడు నువ్వు నాకు చేసింది కూడా అదే. నేను నిన్ను నమ్మి నీకు ఇచ్చాను, కానీ నేనే డైరెక్ట్ నామినేట్ చేసేదాన్ని తనుజాని, కానీ నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదని పవన్ కళ్యాణ్తో అంటాడు. సంజనాకు అసలు గట్టిగా పాయింట్స్ ఏం చెప్పడు. ఏదో సేఫ్గా నామినేట్ చేసినట్టు అనిపించింది తప్ప కావాలని లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ది సేఫ్ ప్లే లాగా అనిపించింది. బిగ్ బాస్ సంజన నామినేట్ చేయమన్నప్పుడు సంజన దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. అంతకుముందు టాస్క్లో వాళ్ళ ఫ్లోరా అండ్ సంజనాని ఇద్దరిని గేమ్ నుంచి తీసేసినందుకు ఇప్పుడు నామినేట్ చేస్తున్నాను. అదే కాకుండా భరణి నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు భరణి అనికి ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు, నీ వల్ల మా ఫ్రెండ్షిప్ పోయింది అని చెప్పి నామినేట్ చేస్తుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య కొద్దిపాటి డిస్కషన్ జరుగుతుంది. బిగ్ బాస్ గౌరవ్తో నీకు బ్లూ పిల్లో సేవ్ అనదర్ పర్సన్ వచ్చింది కదా, ఇప్పుడు నామినేషన్ ఉన్న వాళ్ళలో ఒకరిని సేవ్ చేయొచ్చు. నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అడిగినప్పుడు గౌరవ్ ఆయేషాని సేవ్ చేస్తాడు. రీతు మొహం మాడిపోతుంది కొంచెం, ఎందుకంటే రీతు ఇక నామినేట్ చేసింది. తను నామినేట్ అవ్వపోయేసరికి కొంచెం బాధగా అనిపించింది రీతుకి. రీతు నామినేట్ చేసినా సరే ఆయేషా నామినేషన్ సేవ్ అయిపోయింది గౌరవ్ వల్ల. ఫైనల్గా 7th వీక్ నామినేషన్లో ఉన్నది 8 మెంబర్స్. సంజన, తనూజ, పవన్ కళ్యాణ్, దివ్య, రాము రాథోడ్, రీతు, సాయి శ్రీనివాస్, అలాగే రమ్య. వీళ్ళు 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు వీళ్ళు 8 మెంబర్స్లో? చూద్దాం ఓటింగ్ ఎలా ఉంటుందో. బిగ్ బాస్ ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి సాయి శ్రీనివాస్ నామినేషన్ స్టార్టింగే అడుగుతారు, నువ్వు ఇమ్యూనిటీ యూజ్ చేసుకుంటావు. కానీ సాయి శ్రీనివాస్ ఈ వీక్ యూజ్ చేసుకొని అంటాడు. తనకు అంత ఓటింగ్ ఉండదని తనకు నమ్మకం ఎలా ఉంటుంది? 1 వీకే కదా, తీసుకుంటే బాగుండేదేమో. వీకెండ్ ఎలిమినేషన్ బట్టి అర్థమవుతుంది. తను కనుక ఎలిమినేట్ అయిపోతే తీసుకోవాల్సిందని ఫీల్ అవుతాడేమో. చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.